వెల్కమ్ టు నవీన్ విత్ నేచర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు సరికొత్త వీడియోతో వచ్చాను. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన శ్రీ కాళహస్తీశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి ఎలా చేరుకోవాలి, రాహుకేతు పూజ వివరాలు, అక్కడ స్టే చేయడానికి టెంపుల్కి సంబంధించిన రూమ్స్ ఉంటాయి, అవి ఎక్కడ బుక్ చేసుకోవాలనే పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మనం శ్రీకాళహస్తి లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు శివుని విగ్రహం అయితే దర్శనమిస్తుంది. ఇలా ఆర్చ్ లోపలికి వెళ్ళామంటే శ్రీకాళహస్తి సిటీ లోపలికి అయితే వెళ్తాం. టెంపుల్లోని వాయులింగేశ్వర స్వామిని దర్శించుకోవడానికి మనం 4 ముఖద్వారాల నుండి టెంపుల్ లోపలికి అయితే వెళ్ళొచ్చు. వాటినే 4 గేట్లని పిలుస్తారు. ఈ దేవాలయానికి మరొక ప్రత్యేకత కూడా ఉందండి. గ్రహణం సమయంలో మన దేశంలోని అన్ని దేవాలయాలను మూసివేస్తారు, కానీ ఇక్కడ శ్రీకాళహస్తిలో ఉన్న ఈ దేవాలయాన్ని మాత్రం తెరిచే ఉంచుతారు. ఎందుకంటే ఇక్కడ రాహుకేతువులను దేవుళ్ళుగా పూజిస్తారు కాబట్టి గ్రహణం సమయంలో కూడా దేవాలయాన్ని తెరిచే ఉంచుతారు. శ్రీకాళహస్తి తిరుపతి నుండి జస్ట్ 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బస్సులు అవైలబుల్గా ఉంటాయి. నార్మల్ బస్సులో 45 రూపాయలు తీసుకుంటారు. ఎక్స్ప్రెస్లో అయితే 65 రూపాయల దాకా ఛార్జ్ చేస్తారు. మీరు ట్రైన్లో కూడా శ్రీకాళహస్తికి రావచ్చు. ఇదే శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్. ఇక్కడ నుండి టెంపుల్ దగ్గరికి రావడానికి ఆటోలు అయితే ఉంటాయి. సో ఆటోలో ఒక పర్సన్కి 20 రూపాయల దాకా తీసుకుంటారు. మీరు ఆటో లేదా ప్రైవేట్ వెహికల్లో వచ్చినప్పుడు ఈ ఆర్చ్ రోడ్లోనే లోపలికి వెళ్తారు. ఆ రోడ్లో వెళ్ళారంటే టెంపుల్ యొక్క 3వ గేటు దగ్గరికి చేరుకుంటారు. మనం ఇప్పుడు స్వర్ణముఖి నది మీద కట్టిన బ్రిడ్జ్ పైన అయితే వెళ్తున్నాము. ఎండాకాలం కావడం వల్ల ఇప్పుడు నదిలో ఎక్కువ నీరైతే లేదు. బ్రిడ్జ్ మీదకి రాగానే మనకు రాజగోపురం, కొండ మీద ఉన్న భక్త కన్నప్ప టెంపుల్ మరియు పార్వతీ పరమేశ్వరుల విగ్రహం కనిపిస్తాయి. ఇప్పటి వరకు చూసారంటే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. కంటెంట్ నచ్చి ఇంట్రెస్టింగ్ అనిపిస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. బ్రిడ్జ్ ఎండింగ్లో బస్సులు అయితే ఆపుతారు. సో ఇక్కడ దిగారంటే టెంపుల్ వద్దకి నడుచుకుంటూ అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుండి టెంపుల్కి ఒక 500 మీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. బస్సు దిగిన తర్వాత కుడివైపున నది పక్కన రోడ్లో వెళ్ళామంటే టెంపుల్ యొక్క 2వ గేటు దగ్గరకు అయితే వెళ్తాము. ఎడమ వైపుకు వెళ్ళి ఫస్ట్ రైట్ తీసుకున్నామంటే టెంపుల్ యొక్క మొదటి గేటు వద్దకు చేరుకుంటాము. చూస్తున్నారు కదండి, ఇదే టెంపుల్ యొక్క మొదటి గేటు. కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత కుడివైపున మనకి శ్రీకృష్ణదేవరాయలు కట్టించిన రాజగోపురం అయితే కనిపిస్తుంది. సో ఇది అసలైన రాజగోపురం కాదు. కొద్ది రోజుల ముందే ఆ రాజగోపురం డ్యామేజ్ అయిపోవడం వల్ల ప్రభుత్వమే దాన్ని మళ్ళీ నిర్మించింది. గుడి లోపలికి వెళ్ళే ముందర మనకి పక్కనే చెప్పుల స్టాండ్ అయితే ఉంది. సో అక్కడ వాళ్ళు 5 రూపాయలు అయితే తీసుకుని మన చెప్పులు అక్కడ పెట్టుకుంటారు. లోపల కూడా లగేజ్ కౌంటర్స్ ఉంటాయి. సో అక్కడ కూడా మీరు చెప్పులను అయితే పెట్టుకోవచ్చు. ఒకవేళ మనం గేట్ 2, గేట్ 3, గేట్ 4 వద్దకు వెళ్ళాలనుకుంటే గేట్ 1 యొక్క కుడివైపు నుండి అయితే వెళ్ళామంటే మనం అక్కడికైతే చేరుకోవచ్చు. ఇప్పుడు మనం గేట్ 1లో లోపలికి వెళ్ళి చూద్దాం రండి. ఎంట్రన్స్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ షాపుల్లో దేవుని ఫోటోలు, అలాగే పూజా సామాగ్రి, ఇతర వస్తువులను అయితే అమ్ముతున్నారు.
ఇక్కడ సప్త గోకులం కూడా ఉంది. గోమాతనైతే పూజ చేసుకోవచ్చు. మనకు కుడివైపునే ఆన్లైన్ సేవ అలాగే ప్రసాదం కౌంటర్ ఉంటుంది. కొద్దిగా ముందుకు వచ్చామంటే లగేజ్ కౌంటర్స్ ఉంటాయి. సో ఇక్కడే మనం చెప్పులు, మొబైల్ అలాగే లగేజ్ని అయితే భద్రపరచుకోవచ్చు. దర్శనానికి ఇలా వెళ్ళాలి. లగేజ్ కౌంటర్స్ అయితే కుడివైపున ఉంటాయి. టెంపుల్ లోపలికి ఫోన్స్ అలాగే కెమెరాస్ అలో లేదు. సో ఇక్కడే కౌంటర్స్లో డిపాజిట్ చేయాలి. టెంపుల్కి సంబంధించిన రూమ్స్ ప్రైజెస్ అయితే ఇక్కడ బోర్డులో వేశారు, చూడండి. ఇక్కడ లగేజ్ కౌంటర్లో మొబైల్కి 10 రూపాయలు అలాగే కెమెరాకి 20 రూపాయలు అయితే తీసుకుంటున్నారు. కనిపిస్తుంది కదండి, అదే గేట్ 2 టెంపుల్ లోపలికి వెళ్ళడానికి. అక్కడ కనిపిస్తున్నది రాజగోపురం. గేట్ 1 పక్కనైతే ఉంటుంది. మనం టెంపుల్ రూమ్స్ బుక్ చేసుకోవడానికి గేట్ 4 దగ్గరికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. గేట్ 4 పక్కనే పిఆర్ఓ ఆఫీస్ ఉంటుంది. సో అక్కడే మనం రూమ్స్ బుక్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా ముందుకెళ్ళామంటే గేట్ 3 అలాగే గేట్ 4 వస్తాయి. ఇదే స్వర్ణముఖి నది మీద కట్టిన 2వ బ్రిడ్జ్. మీరు ఆటో లేదా ప్రైవేట్ వెహికల్లో వచ్చినప్పుడు ఇక్కడికే వస్తారు. ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇదే టెంపుల్ యొక్క 3వ గేటు. గేట్ 3 పక్కనే పూజ వివరాలు అలాగే రాహుకేతు పూజ వివరాలు ఉంటాయి. రాహుకేతు పూజ వివరాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. రాహుకేతు పూజ 500 రూపాయల నుండి 5000 రూపాయల వరకు ఉంటుంది. రాహుకేతు పూజ 30 నిమిషాల నుండి 45 నిమిషాల వరకు ఉంటుంది. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పూజలు జరుగుతాయి. మీరు ఎప్పుడైనా వెళ్ళి పూజలు చేయించుకోవచ్చు. 500 రూపాయల పూజకు 5000 రూపాయల రాహుకేతు పూజకు పెద్ద తేడా ఏమున్నదండి. 5000 రూపాయల రాహుకేతు పూజ మెయిన్ టెంపుల్ లోపలే మండపంలో ఉంటుంది. 500 రాహుకేతు పూజ టెంపుల్ లోపలే కానీ మెయిన్ టెంపుల్ బయట మండపంలో కొద్దిగా ఎక్కువ మంది భక్తులతో ఈ పూజ ఉంటుంది. పూజకు కావాల్సిన ప్రతి వస్తువు టెంపుల్ వాళ్ళే ఇస్తారు. రాహుకేతు పూజ టికెట్లు టెంపుల్ లోపలే దొరుకుతాయి, అక్కడే మీరు తీసుకోవచ్చు. ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల భక్తులకు నడవడానికి ఇబ్బందిగా ఉండకూడదని పందిరైతే వేశారు. చాలా అద్భుతంగా ఉంది. కార్ మరియు ప్రైవేటు వాహనాలు పార్కింగ్ చేయడానికి విశాలమైన పార్కింగ్ సదుపాయం అయితే ఉంది. మనం ఇప్పుడు గేట్ 4 వద్దకు వచ్చాము. ఇక్కడే మనకు పిఆర్ఓ ఆఫీస్ కనబడుతుంది. మనం రూమ్స్ ఇక్కడే బుక్ చేసుకోవాలి. రూమ్స్ యొక్క ప్రైజెస్ చూపిస్తాను, చూడండి. ఇదే 4th గేట్ ఎంట్రీ. ఇలా లోపలికి వెళ్తే మనకు రకరకాల గృహ అలంకార వస్తువులు మరియు దేవుళ్ళ ఫోటోలు, ఇతర పూజా వస్తువులు మనకు లభిస్తాయి. ఇలా కొంచెం ముందుకు వస్తే వసతి సముదాయం మరియు ఫ్రీ టాయిలెట్స్ మరియు స్నానపు గదులు ఉంటాయి. అలా
అలాగే ఇంకొంచెం ముందుకు వచ్చామంటే మనకు ఎడమ వైపున లగేజ్ కౌంటర్లు ఉంటాయి. అందులో మీరు మీ లగేజ్ మరియు మొబైల్ ఫోన్ను భద్రపరచుకోవచ్చు. మనకు కుడివైపున ప్రసాదం కౌంటర్లు ఉంటాయి. మరికొంత ముందుకు వెళ్తే ఎడమ వైపున నిత్య అన్నదాన సత్రం ఉంటుంది. ఇక్కడ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మరియు రాత్రి 7 గంటల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు అన్నదానం ఉంటుంది. ప్రసాదం కౌంటర్లో లడ్డు, వడ, పులిహోర మరియు జిలేబీ లభిస్తాయి. మొదటగా టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకోవాలి. పక్కనే ఉన్న ప్రసాదం కౌంటర్లో ప్రసాదం తీసుకోవాలి. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మరికొన్ని సరికొత్త వీడియోలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.